హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న 2 ఇంపార్టెంట్ వీడియోస్ డౌన్లోడ్ చేశానండి. ఒకటి అమితాబ్ బచ్చన్ గారి యాడ్, బాస్మతి రైస్ అనుకుంటుంది, ఏదో రైస్ గురించి కంపెనీది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారి గురించి స్పీచ్. సో ఆ వీడియో చూడండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. ఇంపార్టెంట్ టాపిక్, డోంట్ స్క్రోల్. ఓకే శీతల్, ఒక సెకండ్, నేను వస్తున్నాను. ఇది సరిగా చేయి. ఏ క్షణం ఒక్కసారి చేయి జారిపోతే ఇసుక లాంటిది, మళ్ళీ పిడికిట్లోకి రాదు. అమ్మా, ఈ రోజు ఆఫీస్ లో డిన్నర్ ఉంది, నాకు లేట్ అవుతుంది. నీకోసం బిర్యానీ చేశాను, నువ్వేమో కొంచెం తిని వెళ్ళు. రేపు తింటానమ్మా. అమ్మా సారీ, కొంచెం లేట్ అయింది. కుటుంబం కోసం సమయం ఇద్దాం, ఎందుకంటే క్షణాలు సమయాలు ఇట్టే కరిగిపోతాయి. ఎప్పటికీ మించిపోలేదు. కుటుంబంతో కలిసి నడుద్దాం. బంధాలైన సీఎం రేవంత్ సంచలన నిర్ణయం. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల జీతాలు కట్. పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం జీవితం దారపోసినా కన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా మనసు రావడం లేదు. వయసు పైపడిన పేరెంట్స్ ని భారంగా భావిస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఇలాంటి వారికి సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల జీతం నుండి 10 నుండి 15% కోత విధించి ఆ మొత్తాన్ని పేరెంట్స్ ఖాతాలో జమ చేయాలని ఆయన అధికారులకి ఆదేశించారు. యాడ్ చూశారనుకుంటా, అమితాబ్ బచ్చన్ గారి యాడ్. తల్లిదండ్రులు సేవ చేసుకోవాలని దీని ఉద్దేశం. ఇలాంటి శ్రావణ కుమారుని, రాముని కథలు చెప్పేస్తారు. కథలు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు సేవ చేసుకుంటాం. మేము చేసుకున్నానండి, 15 to 20 years తల్లిదండ్రులు సేవ చేసుకున్నాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నోవేర్. పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, ట్యూషన్ చెప్పుకుంటా తల్లిదండ్రులు సేవ చేసుకున్నాం. ఇప్పుడు ఏజ్ బాగా అయిపోయింది, ఇప్పుడు నాకు జాబ్ లేదు, ట్యూషన్స్ చెప్పుకుంటున్నాను, ఇంకా పార్ట్ టైం జాబ్సే. ఇప్పుడు ఎలా? ఇప్పుడు అలాంటి అడ్వర్టైజ్ రిలీజ్ చేసి యూత్ని ఇన్స్పైర్ చేసి తల్లిదండ్రులు సేవ చేసుకోమంటున్నారు. సరే, ఇప్పుడు ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళ కంపెనీలో తల్లిదండ్రులు సేవ చేయని వాళ్ళని తీసేసి తల్లిదండ్రులు సేవ చేసే వాళ్ళకి హెల్ప్ చేయండి, ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయండి. ఇలాంటి యాడ్లు రిలీజ్ చేస్తే కాదు, ఇలా యాడ్ని కూడా సపోర్ట్ చేయాలి. చాలామంది తల్లిదండ్రులు సేవ చేయని వాళ్ళని జాబులు తీసుకుంటున్నారు, వాళ్ళని ముందు తీసేయండి. రేవంత్ రెడ్డి గారి వీడియో చూశారనుకుంటా కదండి మీరు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే తల్లిదండ్రులు సేవ చెయ్యరో వాళ్ళ శాలరీ 15% కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లో ఇస్తారన్నారు. నేను ఒక 2 months కింద ఒక వీడియో పెట్టానండి రేవంత్ రెడ్డి గారి కోసం, ఈ పెన్షన్ ఆఫీస్ కోసం. నేను తల్లిదండ్రులు సేవ చేశాను 15-20 years. ఇప్పుడు నేను ఏజ్ బాగా అయిపోయింది, ఫైనాన్షియలీ నాట్ స్ట్రాంగ్, నాకు డిపెండెంట్ పెన్షన్ ఇవ్వండి అని అప్లికేషన్ పెడితే వాళ్ళు ఏమన్నారంటే, పెన్షన్ ఆఫీస్లో ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు లేకపోతే విడోలకు ఇస్తాము, మీకు ఇవ్వలేమండి డిపెండెంట్ పెన్షన్ అన్నారు. తల్లిదండ్రులు సేవ చేసిన వాళ్ళకు డిపెండెంట్ పెన్షన్ ఇవ్వరంట. రూల్స్ అలా ఉంటే చేంజ్ చేయాలి. తల్లిదండ్రులు సేవ చేసిన వాళ్ళకే కదండి, ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక్కరే సేవ చేస్తారు, వాళ్ళకి డిపెండెంట్ పెన్షన్ వాళ్ళే ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయాలి, రూల్స్ పక్కకు పెట్టాలి. ఆల్రెడీ నేను రేవంత్ రెడ్డి గారికి 2 months కిందనే ఒక వీడియో చేసి పెట్టాను యూట్యూబ్లో. అలా చూసి రియాక్ట్ అయ్యి ఈ డిసిషన్ తీసుకున్నారో నాకు తెలియదు. సో రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, నాకు డిపెండెంట్ పెన్షన్ కావాలి. ఇప్పుడు నా ఏజ్ బాగా అయిపోయింది, తల్లిదండ్రులు సేవ చేసుకున్నాను, ధర్మాన్ని కాపాడండి, లేదా ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయండి. ఓకే, చూసే పబ్లిక్ కూడా నేను సపోర్ట్ అడుగుతున్నాను. సపోర్ట్ మై ఛానల్ ఫైనాన్షియల్లీ. నేను తల్లిదండ్రులు సేవ చేశానండి, 15-20 years సేవ చేశాను. సపోర్ట్ చేయండి, ధర్మాన్ని కాపాడండి. శ్రీరంగ నీతులు చెప్పడానికే లేవు, దాన్ని అవలంబించాలి, ధర్మాన్ని కాపాడాలి. ఈ సమాజంలో ఎట్లుందంటే, మంచి వాళ్ళు ఓడిపోతున్నారు, చెడ్డవాళ్ళు గెలుస్తున్నారు. మంచి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు, దానివల్ల ఓడిపోతున్నారు. చెడ్డవాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, అందుకే ముందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు, సక్సెస్ అయిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులను ఒక పక్కకు నూకేస్తున్నారు, ధర్మాన్ని పాటిస్తలేరు. ధర్మాన్ని గెలిపివ్వండి. ధర్మాన్ని గెలిపించితే
ఇలాంటి శ్రీరంగ నీతిని చెప్పండి, యాడ్స్ ఇవ్వండి. ఇలా యాడ్స్ ఇస్తే కొంతమంది ఏంటంటే నిజమే అనుకోని తల్లిదండ్రులు సేవ చేస్తారు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.